టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగ చైతన్య, శోభితా దూదిపాల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితాకి మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తాను శోభిత ఎలా కలిసాం, ఎప్పుడు ఎక్కడ కలిసాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకుల ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని హీరో. కాగా గతంలో నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దూత, మేడ్ ఇన్ ఈవెన్ వెబ్ సిరీస్ లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోనే నాగ చైతన్య, శోభితాని మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారిందట. ఆపై ప్రేమగా చిగురించిందట. ఇప్పుడు ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కబోతుంది ఈ జంట. టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగ చైతన్య, శోభితా దూదిపాల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితాకి మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తాను శోభిత ఎలా కలిసాం, ఎప్పుడు ఎక్కడ కలిసాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకుల ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని హీరో. కాగా గతంలో నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దూత, మేడ్ ఇన్ ఈవెన్ వెబ్ సిరీస్ లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోనే నాగ చైతన్య, శోభితాని మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారిందట. ఆపై ప్రేమగా చిగురించిందట. ఇప్పుడు ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కబోతుంది ఈ జంట. టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగ చైతన్య, శోభితా దూదిపాల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితాకి మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తాను శోభిత ఎలా కలిసాం, ఎప్పుడు ఎక్కడ కలిసాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకుల ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని హీరో. కాగా గతంలో నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దూత, మేడ్ ఇన్ ఈవెన్ వెబ్ సిరీస్ లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోనే నాగ చైతన్య, శోభితాని మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారిందట. ఆపై ప్రేమగా చిగురించిందట. ఇప్పుడు ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కబోతుంది ఈ జంట. టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగ చైతన్య, శోభితా దూదిపాల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితాకి మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తాను శోభిత ఎలా కలిసాం, ఎప్పుడు ఎక్కడ కలిసాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకుల ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను
మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని హీరో. కాగా గతంలో నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దూత, మేడ్ ఇన్ ఈవెన్ వెబ్ సిరీస్ లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోనే నాగచైతన్య, శోభితాని మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారిందట. ఆపై ప్రేమగా చిగురించిందట. ఇప్పుడు ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కబోతుంది ఈ జంట. టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగచైతన్య, శోభితా దూదిపాల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితాకి మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగచైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తాను శోభిత ఎలా కలిసాం, ఎప్పుడు ఎక్కడ కలిసాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకుల ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని హీరో. కాగా గతంలో నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దూత, మేడ్ ఇన్ ఈవెన్ వెబ్ సిరీస్ లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోనే నాగచైతన్య, శోభితాని మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారిందట. ఆపై ప్రేమగా చిగురించిందట. ఇప్పుడు ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కబోతుంది ఈ జంట. టాలీవుడ్ హీరో హీరోయిన్లు నాగచైతన్య, శోభితా దూదిపాల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితాకి మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదట ఎప్పుడు కలుసుకున్నారు, వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగచైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను తాను శోభిత ఎలా కలిసాం, ఎప్పుడు ఎక్కడ కలిసాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకుల ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని హీరో. కాగా గతంలో నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ అనే ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దూత, మేడ్ ఇన్ ఈవెన్ వెబ్ సిరీస్ లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం ఓటీటీ